జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వినుకొండ వెళ్ళారు. అక్కడ మన పరిస్థితి చూసే ఉంటాం. ఇద్దరు వైసీపీ వాళ్ళు కొట్టుకొని అంటే చంపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన నిందేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే 2019 నుంచి 2023 దాకా చూసాం. ఆయన పరిపాలన అంత ఓటు చూసాం. ఈ తప్ప ఇంకేం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా జనాభా కానీ రాజకీయ టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ చెప్పారు నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా ఆయన విధానం అది మార్చుకోవట్లేదు. మొన్న 2024లో కూడా టీడీపీ ఎన్డీఏలు కుటుంబంలో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కారు వాపులు తెచ్చితే ఆయన వెనక నుంచి రావటం, ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు సీట్లకు అక్కడ లోక్సభలో కూర్చోబెట్టాలని చూస్తే ఆయన నాకు మర్యాద చేయలేదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవటం, ఇదంతా జనాభా గమనిస్తున్నారు. ఆయన ఏ విధంగా అవమానించారు ఏంటో ఇది మాకు అర్థం కాల. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడో కూడా అర్థం కాల. ఈ 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యాడు. అయినా ఆయన పద్ధతి అయితే మార్చుకోవట్లేదు. ఇప్పటి కూడా ఇంకా ఆయన అధికారంలో ఉన్నానని అధికారంతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఆయన వాళ్ళు మేము కూడా ఇంకా అధికారంలో ఉన్నాం అనే బ్రహ్మంలోనే వాళ్ళు బతుకుతున్నారు. కానీ వాళ్ళు అధికారంలో లేరు. 11 సీట్లతోనే పర్మిట్ అయ్యారు. అవి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అధికారం పార్టీ ఏ విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది, ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ప్రతిపక్షంతో జగన్ అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్కు చేయటం కూడా జరిగింది. ప్రమాణ స్వీకారం చేస్తున్నాము, వెండి మీరు కూడా బాగుంటుంది అని చెప్పేసి. అది చంద్రబాబు గారు పద్ధతి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. పక్క ఉచిత ఇసుక విధానాన్ని ఏర్పాటు చేశారు. అట్లానే వచ్చిన రావడంతోనే డిఎస్సి ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? 2019లో జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది. ఒక ఇసుక కొన్నారంటే 40,000 నుంచి 50,000 దాకా కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఇసుక 2024లో ఎన్డీఏ కుటుంబంలో మోడీ, జనసేన, చంద్రబాబు టీడీపీ ఈ 3 పొత్తుతో రావటం, గెలువటం, మొన్న ఫస్ట్ సంతకం కూడా చేయటం ఇసుకతోనే చేశాడు. ఫస్ట్ సంతకం కూడా. లేబర్ బతకాలంటే ఉచిత ఇసుక అనేది చాలా అవసరం. లేబర్ అనేవాడు ఒక మధ్యతరగతి అనేవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలి. అంతే ఒక 40,000 పెట్టి 50,000 పెట్టి కొనుక్కోలేడు కదా ఎవడు. ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చారు కాబట్టి మధ్యతరగతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంది. జిఎస్టీ ట్యాక్స్ వచ్చే లేబర్ కన్ఫామ్గా బతుకుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన 4 రోజుల్లో చంద్రబాబు పరిపాలన అయితే బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఒక బాధ విశేషం ఏంటంటే బస్సులు ఫ్రీ పెట్టాడు. బస్సులు ఫ్రీ పెట్టినా మేము బాధపడట్లేదు. బేక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసులు కానీ రావడం ఆటో మీద పడిపోయారు. కొద్దిగా ఈ కేసులు ఆర్టీఓ వాళ్ళు కానీ పోలీసులు కానీ కొద్దిగా ఆటో వాళ్ళని కొద్దిగా చూడనట్టు వదిలేస్తే బాగుంటుంది. లైసెన్స్ లేని వాళ్ళు ఆ విధంగానే గంజాయి బ్యాచ్ కూడా ఆటోలు తోలుతున్నారు. దానివలన గంజాయి తాగేసి ఇష్టసారంగా తోలేస్తున్నారు. అవుట్ ఆఫ్ ఫుల్ కూడా ఎక్కడి నుంచో వచ్చేసి నేను మొన్న చూసా. గుంటూరు ఆటోలు కూడా వచ్చి సిటీలో తోలుకుంటూ స్కూల్ పిల్లలు కూడా దుమ్ముతున్నారు. గుంటూరు ఆటో వాళ్ళు లోకల్ ఏ విధంగా బతకాలి? ₹1,00,000 ఉన్న పేమెంట్ ఇప్పుడు 30,000 40,000 ఉంది. కాబట్టి కొద్దిగా వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబుని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాలేదు. దాదాపుగా పరదార మాటనే ఉన్నాడు. ఇప్పుడు ప్రజా దర్బార్ పెడతానన్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దీన్ని ఏ విధంగా అంటే చెప్పాలంటే కొద్దిగా నువ్వుగానే ఉంది జగన్మోహన్ రెడ్డికి మాటలు. ఆయన 5 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు ఒక్కసారి కూడా మీడియాకి ముందు వచ్చి మాట్లాడిన రోజులు కూడా లేవు. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చేసి మీడియా ముందు అది పెట్టేస్తా, అది మాట్లాడతాను ఇది మాట్లాడతాను అంటే జనాభా అంతా
పిచ్చోళం కాదు, ప్రతి ఒక్కరు గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడు, చంద్రబాబు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో జనాభా ప్రతి ఒక్కరు గమనిస్తారు. చంద్రబాబు పెట్టిన ప్రతి పథకం జనాభాలోకి దూసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండబోతున్నాడు? పక్కన జగన్మోహన్ రెడ్డి అందరి కాడికి అప్పులు చేశాడు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు, అందరి కాడికల్లా మళ్ళీ అప్పులు చేశాడు. ఆయన తీర్చుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయగలడా చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఇసుక దోపిడీ, మద్యపానం దోపిడీ. జగన్మోహన్ రెడ్డి ఒక్కటి కాదు, 2 కాదు, ప్రతి దాంట్లో మొన్న న్యూస్లో చూపించారు. 11 జిల్లాల్లో అనుమతులు లేకుండా ప్యాలెస్లు కట్టేశారు. ఏ విధంగా కట్టుకున్నారండి? అంత ఇదిగా ప్యాలెస్లు ఏ ఒక్కరైనా ఉసికొండను పగ్గలు కొట్టాక ప్యాలెస్ కట్టే అంత ఎవడిని చేశాడా? ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది ఏంటి? కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, టీడీపీ కొన్ని సంవత్సరాలు చేసింది, కాంగ్రెస్ కొన్ని వైఎస్ఆర్ గారు చేశారు. ఇంతమంది చేసిన ఆఖరికి ఉసికొండ జోలికి అవడల్లా. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు వెళ్ళాడు. ఎందుకని? అహంకారం. వచ్చే 2024 కూడా మాదిగా మేమే వస్తాం, ప్రతి ఒక్కరికి పథకాలు వెళ్ళిపోయినాయి అనే అహంకారంతో చేశారు. కానీ 5 సంవత్సరాలు చేసిన టీడీపీ వాళ్ళ మీద ఓటిజం కానీ, వాళ్ళ పార్టీ విషయాల మీద కానీ, వాళ్ళ టీడీపీ కార్యకర్తల మీద కానీ ఏ విధంగా దూసుకుంటూ వెళ్ళారు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క జనాభా చూశారు. టీవీ ముందు కూర్చోవాలంటే సిగ్గేసేది. కొడల నాని మాట్లాడే మాటలు, రోజు మాట్లాడే మాటలు, పేరు నాని మాట్లాడే మాటలు, కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడే మాటలు, లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలతో పాటు కూర్చుని చూసుకునే న్యూస్ కూడా ఆ 5 సంవత్సరాలు చూసుకునే విధానం కూడా లేదు అప్పట్లో. ఇప్పుడు 2024 ఒక్క బూతులు కూడా మాట్లాడట్లేదు. ఎవరు చంద్రబాబు ఏమంటున్నాడు? ముందు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ముందు వ్యాపారాన్ని లేపాలి, వాళ్ళని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దేశం బాగా ఈ 5 సంవత్సరాలు బాగా అప్పులు ఉండిపోయింది, అప్పుల నుంచి ఏ విధంగా బయట తీసుకెళ్ళాలి, ఏ విధంగా పథకాలు జనాభాకు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఉన్నాడు. అంతేగాని ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలి అది ఇది అనేది ఏం లేదు. కాబట్టి చంద్రబాబు 100% పథకాలు అనేది అమలు చేస్తారు.